ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరుగుతున్న యొక్క అంతిమ పోరాటంలో భాగస్వాములైనటువంటి ప్రజానాయకులు కావచ్చు, కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, జర్నలిస్టులని, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలని ఉన్మాదంతో ఉన్నటువంటి మాల మనవాదులు వాళ్ళని వ్యక్తిగతంగా దూషించడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా మరియు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగడం వల్ల ఎస్సీల్లో ఉన్నటువంటి మిగతా 58 కులాలకు న్యాయం జరగడాన్ని ఓర్చుకోలేని మాలలు ఈరోజు ఈ యొక్క వర్గీకరణ తప్పుపడుతూ మరి వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క నాయకులని తీవ్రంగా వాళ్ళు తిట్టడాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని మాల నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం. మీరు తీరు మార్చుకోకపోతే మాత్రం ఈరోజు మాదిగ విద్యార్థి లోకం కావచ్చు, మాదిగ సమాజం కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కావచ్చు, ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఈరోజు మేము సహనంతో, మా లక్ష్యం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కాబట్టి మేము సహనంతో ఉంటున్నాం. ఖబర్దారాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విగ్గుబాబు అయినటువంటి ఒకడు మందాల భాస్కర్ అంటోడు కావచ్చు, ఇంకొకడు బాగా తిని అరగక పంది లెక్క వలిచి ఆంబోతు లెక్క మన ఊర్లలో ఊరేగుతున్నటువంటి వాడు మన దిగంబర్ కాంబ్లే అనేటోడు కావచ్చు, రంజర్ల రాజేష్ అన్నట్టు కావచ్చు, తిండిపోతుల సంఘం అని మాట్లాడుతున్నారు. మీరు తిన్నది అరగకనే, మీ మెడలు తిరగకనే ఈరోజు ఊర్లలో ఒక ఆంబోతులు ఎట్లయితే తిరుగుతాయో అట్లా మీరు ఈ సమాజం మీద పడి రెచ్చగొడుతూ మాల అమాయక ప్రజలను ఇబ్బంది పెడుతూ ఈరోజు మాదిగలకు మాలలకు ఒక వైరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దిగంబర్ కాంబ్లే అనేటోడు కావచ్చు, రంజర్ల రాజేష్ అని కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఒక సవాల్ కూడా విసురుతున్నాం. ఒక చౌరస్తలో నిలబడదాం. ఎవరు తిండిపోతు సంఘాలు, ఎవరు తిండిపోతు నాయకులు, మీ ఆకారం బట్టి అర్థమవుతున్నది. మా ఆకారం చూడండి, మీ ఉద్యమకారులం, మా నాయకుడు ఉద్యమ నాయకుడు కాబట్టి మా ఆకారాలు చూడండి, మీ ఆకారం చూడండి. మీరు అటు ఇటు కాకుండా మొత్తం ఆంబోతులు లెక్కనే తినమరిగి బలిసి పందికొక్కు లెక్క ఆంబోతులు లెక్క తయారయ్యారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా విరమించుకోవాలి. ఈరోజు విమలెక్కనే కావచ్చు, పృథ్వీరాజ్ యాదవ్నే కావచ్చు, తెలంగాణ విఠల్నే కావచ్చు, దరువు అంజనే కావచ్చు, ఇంకా రేలార గంగనే కావచ్చు, ఇంకా ఎవరెవరైతే ఎస్సీ వర్గీకరణ మద్దతు జరుగుతారో వాళ్ళకు వ్యక్తిగతంగా తిట్టడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు పద్ధతి మార్చుకోవాలి. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా తీరు మార్చుకోండి. ఎస్సీ వర్గీకరణ మీరు కాదు, మీ తాతలు అడ్డుపడ్డ కూడా ఆగే పరిస్థితి లేదు. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలు జరగబోతున్నది. దానికి సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఈరోజు మేము 1,00,000 డప్పులు 1,000 కోతులు అనగానే 1,00,000 మంది 1,00,000 కర్రలు అంటారు. అంటే సమాజం మీద దాడి చేస్తే మీరు సిద్ధపడుతురా? కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, తిప్పి కొడతామని కూడా హెచ్చరిస్తూ ఈరోజు వాళ్ళ మీద జరిగే దాడిని కావచ్చు, దాన్ని మొత్తం మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివేక్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా కుట్ర జరుగుతుంది కాబట్టి అతను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఈరోజు చేవేళ్ల డిక్లరేషన్లో ఎస్సీ వర్గీకరణ అనేది ప్రధాన అంశంగా మీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించారు. దాన్ని పట్టించుకోకుండా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు వివేక్ ప్రవర్తిస్తున్నాడు, ఇట్లా ఉసిగొలుపుతున్నాడు. ఇలా పైసలు ఇచ్చి ఇట్లా పేడ్ బ్యాచ్ని ఒక మందాల భాస్కర్ అనేటువంటి చాలామంది రూపంలో ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరూ పేడ్ బ్యాచ్ కూడా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మీరు తీరు మార్చుకోవాలి. మేము చాలా సహనంతో ఉన్నాం, లేకపోతే మాత్రం ఈ సమాజం మిమ్మల్ని ఉరికించే రోజు దగ్గరలో ఉందని హెచ్చరిస్తున్నాం.